హలో అండి. ఈరోజు నేను టమాటా కొత్తిమీర కలిపి చేసుకునే పచ్చడి చూపిస్తున్నాను. ఇది మనకి టిఫిన్‌లోకి బావుంటుంది. అలాగే భోజనంలో కూడా అన్నంలో కలుపుకోవచ్చు. చాలా బావుంటుంది. ముందుగా 3 టమాటాలు తీసుకోవాలి. అలాగే 3 పచ్చిమిరపకాయలు, ఒక కొత్తిమీర కట్ట తీసుకోవాలి. ఇవన్నీ బాగా కడుక్కొని క్లీన్ చేసి కట్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు పాన్‌లో 2, 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ఇందులో టమాటాలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఒక 5 నిమిషాలు బాగా కలుపుతూ మగ్గనివ్వాలి. టమాటాలు పచ్చిదనం పోయి బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందులో కొంచెం సరిపడా చింతపండు కూడా వేసుకోవాలి. ఎక్కువ వేయకండి, తక్కువే వేయాలి. ఎక్కువ వేస్తే మళ్ళీ బాగా పుల్లగా అయిపోతుంది. కొద్దిగా చింతపండు వేసుకుని చూసారా ఇలా మగ్గనివ్వాలి. టమాటాల్లో నీరంతా కొంచెం ఎగరాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి కడిగి ఉంచుకున్న కొత్తిమీర ఉంది కదండి, దీన్ని కాడలతో సహా వేసుకోండి. ఇది కూడా మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. చూడండి ఇలా పర్ఫెక్ట్గా మగ్గింది. ఇప్పుడు దీన్ని స్టవ్ నుంచి దించి చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులో చల్లారిన టమాటా కొత్తిమీర మిశ్రమం, అలాగే కొద్దిగా జీలకర్ర, సరిపడా ఉప్పు, కొన్ని వెల్లుల్లి అండి. వీళ్ళు ఇందులో కన్నా సరే ఏ పచ్చడిలో కన్నా ఇలా గ్రైండ్ చేసి ముందు జీలకర్ర వెల్లుల్లి వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక తీసి పెట్టుకోవాలండి. మళ్ళీ దీనికి ఫైనల్గా పోపు వేసుకోవాలి. మళ్ళీ పాన్లో ఆయిల్ 2 స్పూన్లు వేసుకుని కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, 2 ఎండుమిర్చి, కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. తాలింపు చిట్పట్లు ఆడనివ్వాలి. చూసారా తాలింపు వేగింది కదా. ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీని వేసుకోవాలి. ఇందులోని వేసుకుని ఒక్కసారి కలుపుకుందాము. పోపు అంతా బాగా పట్టనివ్వాలి. ఇప్పుడు దించుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసి డిష్ అవుట్ చేసుకోవాలి. ఎంతో రుచికరమైన టమాటా కొత్తిమీర పచ్చడి అండి. కావలసిన టమాటాలు ఇందులో కొలతనే ఏముండదు, ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. తప్పకుండా చేసి చూడండి.